దేశమంతా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం చర్చ జరుగుతున్న వేళ తమిళ హీరో కార్తీ, పవన్ కళ్యాణ్ టాపిక్ కూడా ఎక్కువగానే డిస్కస్ అవుతుంది. లడ్డూ కావాలా నాయనా, ఇంకో లడ్డూ కావాలా నాయనా అంటూ ఓ సినిమా ఫంక్షన్లో యాంకర్ ప్రశ్నించగా దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు, ఆ టాపిక్ చాలా సెన్సిటివ్, మనకొద్దు అంటూ సమాధానం చెప్పాడు. కార్తీ మాటలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కొందరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారు. లడ్డూ టాపిక్ చాలా సెన్సిటివ్ అని అన్నారు. లడ్డూ టాపిక్ సెన్సిటివ్ కాదు, దయచేసి ఎవరూ అలా అనొద్దు అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కామెంట్స్పై కార్తీ రిప్లై ఇచ్చారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, నా కామెంట్స్ వల్ల అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను అంటూ కార్తీ ట్వీట్ చేశారు. అయితే ఇందులో కార్తీ తప్పు ఏమాత్రం లేదని, అయినా కూడా సారీ చెప్పడం గొప్ప విషయమంటూ సినిమా ఫ్యాన్స్ కార్తీకి సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు పవన్ కళ్యాణ్ అన్నదాంట్లో కూడా తప్పేం లేదని తెలుపుతున్నారు. అయితే మరికొందరు మాత్రం యాంకర్ మంజూషాపై ఫైర్ అవుతున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని సినిమా కోసం వాడుకున్నారు. ఆ మీమ్స్ కాంట్రవర్సీ అవుతుందని తెలిసే రాయించారని, దాన్ని సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. కార్తీ అప్పటికే ఆ టాపిక్ సున్నితంగా వద్దని చెబుతున్నప్పటికీ యాంకర్ మాత్రం ఎక్కువగా స్ట్రెస్ చేసి మరీ అడగడం కరెక్ట్ కాదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మీరు పెట్టించిన చిచ్చు వల్ల ఇద్దరి మంచి యాక్టర్ల ఫ్యాన్స్ కొట్లాడుకోవాల్సి వస్తుందని ఆ సినిమా ఈవెంట్ ప్లానర్స్పై మండిపడుతున్నారు సినిమా ఫ్యాన్స్.